ఉండాలి. అంత పర్యవేక్షణ జరుపుతున్నా కూడా ఆ విజువల్స్లో రేవతి పడే పాటలని క్లియర్గా అంటే ఒక కెమెరామెన్ ఒకరతను చిన్న విజువల్ తీశాడు. ఒక 10 సెకండ్ల విజువల్లో ఆమె ఆ జనాల మధ్య తన్లాడిపోతుంది. తన కొడుకు కోసం పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మొదట ఒక గోడకి ఆనుకొని అల్లు అర్జున్ చూడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అల్లు అర్జున్ అదే సమయంలో లోపలికి ఎంటర్ అవ్వడం, ఓపెన్ ఏదైతే టాప్ కార్లో బయటకు చేతులు పెట్టి ఇలా చేతులు ఊపే వరకు ఒక్కసారి అల్లు అర్జున్ని వచ్చాడని చెప్పి కూడా చాలామంది అభిమానులు మరి అది వేలం వెర్రిగా అంటే చాలామంది అభిమానులకు సినిమా హీరోను చూడాలని ఆతృత కావచ్చు, ఇంకో సందర్భం కావచ్చు. కానీ ఒక మనిషి ప్రాణం మాత్రం వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక లాయర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే అల్లు అర్జున్ కేసుకు సంబంధించి 118 అనేది ఒక సెక్షన్, 105 అనేది 2 సెక్షన్లు. సో దీనికి సంబంధించి ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్గా దీంట్లో పేర్కొన్నారో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా అల్లు అర్జున్ గారిని రిమాండ్ కోసమని 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీసుకురావడం జరిగింది. ఈ రిమాండ్ ప్రొసీజర్లో అక్యూజ్డ్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన జడ్జి గారి ముందల పోలీసులు ప్రవేశపెట్టిన తర్వాత ఆ రిమాండ్ మీద అక్యూజ్డ్ తరపు అడ్వకేటు తన యొక్క వాదనని వినిపించుకోవచ్చు. ఏంటంటే ఆ రిమాండ్ యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? అదేవిధంగా సార్ అదేవిధంగా అక్యూజ్డ్ సైడ్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా తమ యొక్క వాదనని స్టేట్ తరపు పోలీసు వారు రిమాండ్ చేయడానికి ఏ విధమైన ఆస్కారం ఉంది, ఎందుకు చేశారు అనే విధంగా దాని గురించి కూడా ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు. అంటే ఇక్కడ సెక్షన్లను బట్టి చూస్తే కనుక అల్లు అర్జున్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాడనేది పోలీసుల ఆరోపణ. సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చట్టాల ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం